హలో గైస్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ జెండర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వచ్చేసి మనం జెండర్ అంటే ఏంటి, సో ఈ టాపిక్ పైన మీరు పేపర్ 1 అయి ఉండొచ్చు, పేపర్ 2 అయి ఉండొచ్చు, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనకి అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అనేవి మనకి పేపర్లో కనిపిస్తాయి. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్, జెండర్ యాజ్ అ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ జెండర్ బయాస్. సో ఈరోజు మనం వీడియోలో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము అంటే, ఫస్ట్ జెండర్ యాజ్ అ సోషల్ కన్స్ట్రక్ట్. అసలు ఈ జెండర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మనలో జెండర్ అనే ఒక థాట్ మనలో డెవలప్ అయింది. నెక్స్ట్, జెండర్ రోల్స్ అంటే ఏంటి, జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, జెండర్ బయాస్ అంటే ఏంటి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఐ మీన్ ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. బికాజ్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ జెండర్ గురించి మాట్లాడితే, సో ఈ జెండర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సొసైటీ ఫామ్ చేసిన వర్డే జెండర్. సొసైటీ, ఈ క్వశ్చన్ డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్. జెండర్ అనేది అసలు ఎలా డెవలప్ అయింది అంటే, సొసైటీ ద్వారానే డెవలప్ అయింది. సొసైటీ డెవలప్ చేసిందే జెండర్ అనే వర్డ్. సెక్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది బయోలాజికల్, అంటే మనం బై బర్త్ మనం మేలా ఫీమేలా అని చెప్పేది సెక్స్, అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్ అది సెక్స్ అనేది. జెండర్ అనేది ఏంటిది, సొసైటీ ఫామ్ చేసింది. సో ఇప్పుడు జెండర్ గురించి మాట్లాడితే, వన్ ఈజ్ నాట్ బార్న్ బట్ రాదర్ బికమ్స్ అ ఉమెన్. ఈ వర్డ్ ఐ మీన్ ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు, సిమాన్. సో సిమాన్ ప్రకారంగా ఏంటిది అంటే, ఉమెన్ అనేవారు పుట్టుకతో లేరు, సొసైటీ ఫామ్ చేసింది. సో రాదర్ బికమ్స్ అ ఉమెన్, పోను పోను ఉమెన్గా మారుతారు. సో ఎవరు చెప్పారు, సిమోన్. సో ఇప్పుడు జెండర్ రోల్స్ గురించి మాట్లాడితే, ఈక్వాలిటీ గురించి మాట్లాడితే, ఇప్పుడు మోడర్న్ టైం గురించి మాట్లాడితే, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే, ఈ జెండర్ ఐ మీన్ ఈక్వాలిటీ అనే వర్డ్ మనకి ఎక్కువ సెన్సేషన్ అయింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అసలు ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి, సేమ్ ఆపర్చునిటీస్ రావాలి, సేమ్ రైట్స్ రావాలి. ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, జాబ్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఈక్వాలిటీ అనేది కనిపించాలి అని ఈ మధ్య ఈ ప్రజెంట్ టైంలో ఎక్కువ మనం వింటున్న మాటలు. ఇట్ రిఫర్స్ టు సేమ్ రైట్స్ అండ్ సేమ్ ఆపర్చునిటీస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆఫ్ వర్కింగ్. సో నేర్చుకునే విషయంలో ఎడ్యుకేషనల్ విషయం అయి ఉండొచ్చు, లేదంటే జాబ్ విషయం అయి ఉండొచ్చు, మనకి ఈక్వాలిటీ కోసం, ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ పర్సీవ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ 2 sets ఆఫ్ ఇండివిజువల్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్. సో మేల్కి ఫీమేల్కి ఎలాంటి డిఫరెన్సెస్ చూపించకుండా ఉండడమే ఈక్వాలిటీ. నెక్స్ట్, ద ఐడియాలజీ ఆఫ్ జెండర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఐడియా ఆఫ్ అజ్యూమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 genders. సో ఈ జెండర్ అనే ఐడియాలజీ మనలో అసలు ఎలా డెవలప్ అయింది, ఒక 2 మనుషుల మధ్య మనం ఏదైతే డిఫరెన్సెస్ అజ్యూమ్ చేసుకుంటున్నామో దాని నుంచి వచ్చిందే జెండర్. అంటే ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నాం, వీళ్ళిద్దరికి మధ్య మనం ఏవైతే డిఫరెన్సెస్ ఫామ్ చేసినామో ఆ డిఫరెన్సెస్ యొక్క రిజల్టే జెండర్. సో మేల్ అంటే ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు, ఎలాంటి జాబ్ అయినా చేయొచ్చు. ఫీమేల్ అంటే ఇన్ జనరల్గా మన సొసైటీలో ఉండే ఒక థాట్ ఏంటి అంటే, ఫీమేల్కి సర్టన్ టైప్స్ ఆఫ్ జాబ్సే సూట్ అవుతాయి, అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఫీమేల్కి సూట్ అవ్వవు. సో ఇలాంటి థాట్ మనం ఇక్కడ డిఫరెన్సెస్ ఏవైతే ఫామ్ చేసుకున్నామో, ఏవైతే అజ్యూమ్ చేసుకుంటున్నామో, ఓకే వీళ్ళు ఏదైనా చేయొచ్చు, వీళ్ళు అన్నీ చేయలేరు. సో ఈ డిఫరెన్సెస్ ఏవైతే మనం చూస్తున్నామో, ఏవైతే అజ్యూమ్ చేసుకుంటున్నామో ఆ డిఫరెన్సెస్ నుంచి వచ్చిందే జెండర్ అనే ఐడియాలజీ. Initial years in child's life influence him or her throughout his life. So it is important that we raise our children in an equal way. So child యొక్క ఇనిషియల్ ఇయర్స్, స్టార్టింగ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకున్నాం కదా. ఎర్లీ చైల్డ్హుడ్లో ఏవైతే పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తారో వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లలకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అక్కడ మనం పిల్లలకి మంచి ఎక్స్పీరియన్సెస్, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి, సో దట్ అదే వాళ్ళకి లైఫ్ త్రూఅవుట్ లైఫ్ అది క్యారీ అవుతుంది. సో కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చినా, కొంచెం నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్లో ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినట్లయితే పిల్లల్లో ఇన్సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇన్సెక్యూరిటీస్ అంటే ఏంటి, వాళ్ళల్లో ఏదో లోపం ఉందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అరే నేను ఇలా ఉన్నాను, నేను అది చేయలేనేమో. సో ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ అనేవి పిల్లలు డెవలప్ అవుతాయి. సో అందుకని మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కరెక్ట్ వేలో పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం పిల్లలకి ఈక్వల్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో నువ్వు గర్ల్, నువ్వు బాయ్, సో నువ్వు బాయ్ అంటే ఏడవకూడదు, సో ఇలాంటివి నేర్పిస్తూ ఉంటాం. అమ్మాయి అయితే నువ్వు సాఫ్ట్గా ఉండాలి, సాఫ్ట్గా మాట్లాడాలి. సో కొన్ని నేర్పిస్తూ ఉంటాం మనం పిల్లలకి. బాయ్స్ విషయంలో కూడా మనం
వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు, సో వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. సో ఆ రకంగా మనం పిల్లల్ని బాయ్స్ని చూస్తూ ఉంటాం. సో అలాంటివి మనం చేయకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ వేలో మనం ట్రీట్ చేస్తూ ఉండాలి. సిన్స్ ఈ స్టేజ్లో కనుక నువ్వు అమ్మాయివి నువ్వు ఇలానే బిహేవ్ చేయాలి, లేదంటే నువ్వు అబ్బాయివి నువ్వు ఇలానే బిహేవ్ చేయాలి. సో వాళ్ళకి ఏ కొంచెం ఆ జెండర్ గురించి ఏ కొంచెం డెవలప్ అయినా, ఫ్యూచర్లో ఏ పని చేయాలన్నా, ఏ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళాలన్నా, అమ్మో నేను అమ్మాయి నేను చేయగలుగుతానో చేయలేను, నేను అబ్బాయిని నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చలేదు. సో ఒక రకమైన ఇన్సెక్యూరిటీస్ అనేవి పిల్లల్లో డెవలప్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం పిల్లల్ని ఈక్వల్ వేగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఎక్కడెక్కడ మనం ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తూ ఉంటాం సెక్స్ విషయంలో. ఐ మీన్ నువ్వు అబ్బాయి నువ్వు అమ్మాయి. సో అబ్బాయి పుట్టిందంటే ఎక్కువ ఆనందపడుతూ ఉంటారు, అమ్మాయి పుట్టిందంటే సో ఇప్పటికీ అలాంటి జనాలు ఇంకా ఉన్నారు. ఈవెన్ దో సిచ్యువేషన్స్ మారుతున్నప్పటికీ కూడా, డేస్ మారుతున్నప్పటికీ, జనరేషన్స్ మారుతున్నప్పటికీ ఈ థాట్ ఇంకా మనుషులలో ఉంది, ఎవరు పుట్టారు అన్న థాట్ పైన. నెక్స్ట్, ఏజ్ విషయంలో మనం ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తూ ఉంటాం. క్యాస్ట్ విషయంలో ఇప్పటికీ కూడా మనం ఈ పాయింట్ పైన ఇంకా ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తున్నాం. మీరు పెద్ద, మీరు చిన్న, మీరు అవి చేయొద్దు, మీరు ఇవి చేయొద్దు, అన్టచబిలిటీ. సో ఇవన్నీ కూడా ఇంకా మనం డిఫరెన్సెస్ అనేవి చూపిస్తూనే ఉన్నాం. నెక్స్ట్, సోషో ఎకనామిక్ స్టేటస్. నువ్వు ఎలాంటి బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎలాంటి ఫినాన్షియల్ స్టేట్ నుంచి వచ్చావు, నువ్వు పూర్, నువ్వు రిచ్. సో ఈ టాపిక్ పైన కూడా మనం డిఫరెన్సెస్ అనేవి చూపిస్తున్నాం. పర్సనాలిటీ బేస్డ్ పైన కూడా మనం ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తున్నాం. సో ఇవి ఇక్కడ మనం ఇన్ రియాలిటీలో మనం ఈ పాయింట్స్ పైన ఇన్ఈక్వాలిటీస్ అనేవి చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్, జెండర్ రోల్. సో జెండర్ రోల్ అనేది మనం ఎలా డెవలప్ అవుతుంది పిల్లల్లో, చిన్నప్పటి నుంచే మనం ఆ జెండర్ రోల్ అనేది మనం తెలియకుండానే అన్కాన్షియస్ వేలోనే మనం పిల్లల్లో ఆ జెండర్ రోల్ అనేది ఇన్కల్కేట్ చేస్తున్నాం. ఇన్ఫాన్సీ అయి ఉండొచ్చు, ఎర్లీ చైల్డ్హుడ్ అయి ఉండొచ్చు, ప్యూబర్టీ, అడల్ట్స్, ప్రతి ఒక్క దగ్గర కూడా మనం తెలియకుండానే మనం పిల్లల్లో జెండర్ రోల్ అనేది నేర్పించేస్తున్నాం. సో ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్ లేదంటే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో అనుకోండి, పిల్లలకి మనం ఎక్కువ టాయ్స్ కొనిపిస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, గర్ల్స్కి ఎక్కువ బార్బీస్ కొనిపిస్తూ ఉంటాం, పింక్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ ఇప్పిస్తూ ఉంటాం, లేదంటే కిచెన్ సెట్స్ ఇప్పిస్తూ ఉంటాం. బాయ్స్కి అయితే బాల్స్ ఇప్పిస్తూ ఉంటాం, క్రికెట్ సెట్, ప్లాస్టిక్ క్రికెట్ సెట్ ఇప్పిస్తూ. సో తెలియకుండానే మనం అవన్నీ చేసేస్తున్నాం. ఓకే, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళకి నచ్చుతుందేమో అని మనం ఇప్పిస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఏది నచ్చుతుందో మనం తెలియకుండానే అదొకటి ఇన్కల్కేట్ చేస్తున్నాం పిల్లల్లో. ఎవరికి తెలుసు, గర్ల్స్కి కూడా ఇవి ఇష్టం ఉండొచ్చు, బాయ్స్కి కూడా సాఫ్ట్ టాయ్స్ ఇష్టం ఉండొచ్చు. సో తెలియకుండానే మనం ఒక రకమైన జెండర్ రోల్లో మనం పిల్లల్ని ఆ వేలో మనం పిల్లల్ని తీసుకెళ్తున్నాం. అడాల్సెన్స్కి అయి ఉండొచ్చు, ప్యూబర్టీ అయి ఉండొచ్చు, అబ్బాయిలంటే ఇలా కూర్చోవాలి, ఐ మీన్ అమ్మాయిలంటే ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా నడవాలి. సో ఇవన్నీ కూడా తెలియకుండానే మనం పిల్లల్లో అన్కాన్షియస్ వేలో మనం జెండర్ రోల్ అనేది పిల్లల్లో ఇన్కల్కేట్ చేసేస్తున్నాము. సో ఒక టీచర్గా మీరు ఇవన్నీ కూడా, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సో చాలా చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లల్ని ఈక్వల్ వేలో ట్రీట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క యాక్టివిటీలో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. బాయ్స్కి హార్డ్ టాయ్స్ అంటే ఇష్టం, గర్ల్స్కి సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టం. సో ఈ థాట్ అనేది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి తీసేయాలి, పేరెంట్స్ విషయంలో తీసేయాలి. నెక్స్ట్, జెండర్ రోల్స్ బికమింగ్ మ్యాన్ ఆర్ ఉమెన్. సో masculinity has been always appreciated over feminine qualities. సో ఇప్పటికీ కూడా సొసైటీలో కొంతమంది ఎలా ఉన్నారు అంటే, గర్ల్స్ ఏది చేసినా సరే అదొక గొప్ప విషయంగా చూడరు, వేరస్ బాయ్స్ ఏ చిన్న విషయం చూసినా గొప్పగా చూస్తూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ ఇంకా అలా ఉన్నాయి. సో దీని నుంచే మనకి జెండర్ రోల్ అనేది డెవలప్ అవుతుంది. అది ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియకుండా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లైక్ బాయ్స్ ఎక్కువ కిచెన్లోకి ఎంటర్ అవ్వద్దు, గర్ల్సే మొత్తం పని చేయాలి, బాయ్స్ అంటే అసలు ఇంట్లో ఏ పని చేయొద్దు, వాళ్ళు డైరెక్ట్ జాబ్ చేయాలి. సో ఇది తెలియకుండా మనం ఫ్యూచర్ జనరేషన్స్కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏ పర్సన్స్ బాడీ లాంగ్వేజ్, వే ద పర్సన్ వాక్స్, టాక్స్, వర్క్స్ ఆర్ ఈవెన్ థింగ్స్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై సోషలీ మేడ్ జెండర్ రోల్స్. సో ఇప్పుడు జెండర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీ మనకి ఈ జెండర్ రోల్స్ అనేవి తయారు చేసి పెట్టింది. సో తెలియకుండానే మనం పిల్లల నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గర్ల్స్ అంటే ఇలా మాట్లాడాలి, ఇలా నడవాలి, బాయ్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఎప్పుడు కూడా ధైర్యంగా గట్టిగా ఉన్నట్టు బిహేవ్ చేయాలి, బాయ్స్ అంటే ఏడవద్దు, బాయ్స్ అంటే. సో తెలియకుండానే ఈ సొసైటీ ఏవైతే జెండర్ రోల్స్ క్రియేట్ చేసిందో మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాం. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అబ్బాయి అంటే ఇలా ఉండాలి. సో ఇది జెండర్ రోల్స్. Gender roles have changed over time, but we still need to realize this thing and need to brought up our upcoming generations with an equal mindset. So even though of course changes వస్తున్నాయి, ఈక్వల్గా చూస్తున్నాం, ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ స్టిల్ మనలో ఆ థాట్ అనేది ఉంది. సో అప్కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఎలా డెవలప్ చేయాలంటే ఒక ఈక్వల్ మైండ్ సెట్ తోటి డెవలప్ చేయాలి. అమ్మాయి అబ్బాయి అనే థాట్ లేకుండా ఈక్వల్ మైండ్ సెట్తో మనం పిల్లల్ని డెవలప్ చేయాలి, పెంచాలి. సో ఇది జెండర్ రోల్స్. సో జెండర్ రోల్స్ ఎక్కడ డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారంటే సొసైటీయే డెవలప్ చేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే, జెండర్ బయాస్ అంటే ఏంటి. సింపుల్గా చెప్తాను. సో ఇప్పుడు జెండర్ బయాస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం స్కూల్లో కానీ ఇన్ రియాలిటీలో కానీ అబ్జర్వ్ చేయండి,
టీచర్స్, ఫీమేల్ టీచర్స్ ఎక్కువ బాయ్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు, మేల్ టీచర్స్ ఎక్కువ గర్ల్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫేవరిజం చూపించడం జెండర్ బయాస్. సో ఒక జెండర్ వైపు ఒక ఫేవరిజం చూపించడమే జెండర్ బయాస్. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే డిఫరెన్సెస్ చూపించడం. జెండర్ స్టీరియోటైప్ అంటే తెలియకుండానే, అంటే ఇప్పుడు జెండర్ స్టీరియోటైప్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం టెక్స్ట్ బుక్స్లో మేల్ని, మదర్ని, ఫాదర్ని చూపించేటప్పుడు, రిప్రజెంట్ చేసేటప్పుడు మదర్ యొక్క పిక్చర్ ఎలా ఉంటుంది, ఫాదర్ యొక్క పిక్చర్ ఎలా ఉంటుంది. మదర్ని మనం కిచెన్లో చూపిస్తాం, ఆ పిక్చర్ యూజ్ చేస్తారు. ఫాదర్ అంటే సూట్ కేస్ పట్టుకొని జాబ్కి వెళ్తూ ఉంటారు. సో ఇదేంటి, ఒక స్టీరియోటైప్. అమ్మాయి అంటే కిచెన్లో ఉండాలి, అబ్బాయిలు అంటే జాబ్ చేయాలి. సో ఇదేంటి, ఒక జెండర్ స్టీరియోటైప్. అబ్బాయిలు అంటే ఏడవద్దు, అమ్మాయిలు అంటే ఇలా కూర్చోవాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి. సో ఇదేంటి, ఒక స్టీరియోటైప్. తెలియకుండానే సొసైటీ ద్వారా ఫాలో అవుతూ ఉంటాం, మనం తెలియకుండానే మనం అది ఫాలో అయిపోతూ ఉంటాం. అది జెండర్ స్టీరియోటైప్. సో అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, స్టీరియోటైప్. అంటే తెలియకుండా మనం అది ఫాలో అయిపోతూ ఉంటాం. సో జెండర్ స్టీరియోటైప్ పైన, జెండర్ డిస్క్రిమినేషన్ పైన, జెండర్ బయాస్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. పేపర్ 1 అయ్యుండొచ్చు, పేపర్ 2 అయ్యుండొచ్చు. జెండర్ బయాస్ అంటే ఒకరి వైపు ఫేవరిజం చూపించడం. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే డిఫరెన్సెస్ చూపించడం. జెండర్ స్టీరియోటైప్ అంటే కొన్ని జనరేషన్స్ నుంచి ఫాలో అవుతున్నాం, ఇప్పటికీ అదే ఫాలో అవుతూ ఉండడం. సో స్టీరియోటైప్స్ ఆర్ రిఫర్ టు అవర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ about some person or group done both at conscious and unconscious level. సో తెలియకుండా అండ్ తెలిసి రెండు విధాలుగా మనం ఈ జెండర్ స్టీరియోటైప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. స్టీరియోటైప్స్ ఆర్ ద నార్మ్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్ బై ద మెంబర్స్ ఆఫ్ అ సొసైటీ అండ్ ఇఫ్ డస్ నాట్ ప్లే ద ఎక్స్పెక్టెడ్ రోల్ హీ ఆర్ షీ హ్యాస్ టు ఫేస్ ద క్రిటిసిజం. సో ఇప్పుడు ఇందాక ఒకటి చూసాం కదా, పెళ్ళైన తర్వాత అమ్మాయే అబ్బాయి ఇంటికి వెళ్ళాలి కదా. ఫర్ సపోజ్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా చూస్తారు, ఆటోమేటిక్గా క్రిటిసిజమ్స్ అనేవి అక్కడ అబ్బాయి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీ అనేది క్రిటిసిజం అనేది ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కరు వేరైతే చూపిస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళని హేళన చేస్తారు. సో ఇదేంటి, ఒక స్టీరియోటైప్. అమ్మాయే అబ్బాయి ఇంటికి వెళ్ళాలి. ఇది ఒక మనం పాటిస్తున్న ఒక రూల్. ఇఫ్ ఇన్ కేస్ ఈ రూల్కి మనం అగేన్స్ట్గా వెళ్ళి అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా క్రిటిసిజం ఫేస్ చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ స్టీరియోటైప్కి. ఉమెన్ ఆర్ ఆల్వేస్ పర్సీవ్డ్ యాజ్ vulnerable and weak, needing protection and not able to be survive alone. సో అమ్మాయి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తారంటే తను ఒక్కతే ఉండలేదు, తనకి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, వాళ్ళ వీక్. సో ఒక థాట్ అనేది మనం డెవలప్ చేసుకున్నాం. సో అది జెండర్ స్టీరియోటైప్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, జెండర్ స్టీరియోటైప్కి, డిస్క్రిమినేషన్కి, జెండర్ బయాస్కి డిఫరెన్సెస్ తెలుసుకోండి. సో దీనిపైన క్వశ్చన్స్ అనేవి సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి సో ఇది దేనికి ఎగ్జాంపుల్, జెండర్ బయాసా, జెండర్ డిస్క్రిమినేషనా, జెండర్ స్టీరియోటైపా, జెండర్ రోలా అని అడుగుతాను. సో సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని అక్కడ ఆన్సర్ అనేది టీచర్. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ బాయ్స్కి ఎక్కువ ఫేవరిజం చూపిస్తుంది. సో ఇది దేనికి ఎగ్జాంపుల్, జెండర్ బయాసా, జెండర్ రోలా, జెండర్ డిస్క్రిమినేషనా, జెండర్ స్టీరియోటైపా. ఫేవరిజం చూపిస్తుంది అంటే అక్కడ ఆన్సర్ ఏంటి, అక్కడ మీనింగ్ ఏంటి, జెండర్ బయాస్ అని అర్థం. సో ఇలా సిచ్యువేషన్ బేస్డ్ మీ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడుగుతూ ఉంటారు. సో జెండర్ బయాస్, జెండర్ స్టీరియోటైప్, జెండర్ డిస్క్రిమినేషన్ ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జెండర్ స్టీరియోటైప్స్ అనేవి మనం ఎక్కడెక్కడ చూపిస్తూ ఉంటాము. ఫ్యామిలీ విషయంలో, మ్యారేజ్ విషయంలో ఇందాక చూపించాను కదా, మ్యారేజ్ విషయంలో కూడా మనం జెండర్ స్టీరియోటైప్ అనేది ఫాలో అవుతాం. ఫ్యామిలీ విషయాల్లో కూడా జెండర్ స్టీరియోటైప్స్ అనేవి ఫాలో అవుతుంటాం. కరికులం ఆర్ ఎడ్యుకేషన్. సో ఇందాక టెక్స్ట్ బుక్స్లో చెప్పాను కదా, ఫీమేల్ ఎలా చూపిస్తారు, మదర్ని ఎలా చూపిస్తారు, మేల్ని ఎలా చూపిస్తారు. ఇది కూడా మనం టెక్స్ట్ బుక్స్లో చేంజ్ చేయాలి, కరికులంలో మనం చేంజెస్ చేయాలి. ఫీమేల్ని మదర్ని ఎప్పుడు కుకింగ్లో కాకుండా, మేల్ని ఎప్పుడు ఇలా కాకుండా, మేల్ కూడా కుకింగ్లో హెల్ప్ చేస్తున్నట్టు, ఫీమేల్ కూడా జాబ్ చేస్తున్నట్టు, ఇలాంటి పిక్చర్స్ కూడా మనం టెక్స్ట్ బుక్లో యూజ్ చేయాలి. అక్కడ ఒక చేంజ్ అయితే రావాలి. సో జెండర్ స్టీరియోటైప్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. మీడియాలో కూడా జెండర్ స్టీరియోటైప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది జెండర్ స్టీరియోటైప్స్, జెండర్ రోల్స్, జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ బయాస్. ఇప్పుడు ఈ టాపిక్ని మనం క్లాస్ రూమ్లో ఎలా అప్లై చేయాలి, దీని ఇంప్లికేషన్స్ ఏంటి. ఇట్ ఈస్ సీన్ దట్ సమ్ టీచర్స్ ఇన్ స్కూల్ వైల్ టీచింగ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ యూస్ టీచింగ్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ బయాస్డ్ అగేన్స్ట్ గర్ల్ స్టూడెంట్స్. సో ఇప్పటికీ కూడా కొంతమంది టీచర్స్ ఎలా ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తూ ఉంటారంటే క్లాస్ రూమ్లో గర్ల్స్కి అగేన్స్ట్గా ఉన్నట్టు, లేదంటే గర్ల్స్కి ఫేవరిజంగా ఉన్నట్టు, లేదంటే బాయ్స్కి అగేన్స్ట్గా ఉన్నట్టు, ఆర్ఎల్స్ బాయ్స్కి ఫేవరిజంగా ఉన్నట్టు. సో ఫేవరిజం చూపిస్తూ, లేదంటే డిఫరెన్సెస్ చూపిస్తూ అక్కడ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయడం, స్ట్రాటజీస్ యూజ్ చేయడం చేస్తుంటారు. అలాంటివి ఒక టీచర్గా మీరు ఎప్పుడు కూడా చేయకూడదు. ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఈక్వల్ మైండ్ సెట్ అనేది మీరు పిల్లల్లో డెవలప్ చేయాలి. మీ చేతిలోనే ఉంటుంది పిల్లల్లో ఎలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేస్తున్నారు అన్నది. We as teachers should make an attempt to recognize the individual differences between the girls and boys and make use of these during the teaching learning process. Of course girls lo boys lo individual differences ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకొని వాటిని ప్రాపర్ వేలో యూజ్ చేయగలగాలి ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. దాన్ని ఒక నెగిటివ్ పాయింట్గా కానీ, దాన్ని ఒక
చూడరాని విధంగా చూడొద్దు. సో వాటిని ప్రాపర్ వేలో అర్థం చేసుకొని ప్రాపర్ వేలో మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉండాలి. మనం పిల్లలకి మనం ఒక రోల్ మోడల్. టీచర్స్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. సో మనం కనుక ప్రాపర్ వేలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం పిల్లలకి కరెక్ట్ పాయింట్స్ నేర్పిస్తున్నట్టు. సో ఎలాంటి డిఫరెన్సెస్ చూపించకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకుండా, ఎలాంటి ఫేవరిజం చూపించకుండా, ఇప్పుడు టీచర్స్ ఉంటారుగా, ఫేవరిజం దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గర్ల్స్ ఏదైనా తప్పు చేస్తే గట్టిగా పనిష్మెంట్ ఇవ్వరు, ఎక్కువ కొట్టరు. వెరస్ బాయ్స్ ఏదైనా తప్పు పని చేస్తే వాళ్ళకి గట్టిగా స్టిక్తో గట్టిగా కొట్టడం చేస్తారు. సో అమ్మాయిలకైతే తాకుతుంది, అబ్బాయిలకు తాకదు. సో అమ్మాయిలకు తాకుతుంది కాబట్టి వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి మనం మెల్లగా కొడుతూ ఉంటాం. అబ్బాయిలకు అవన్నీ ఏం లేవు కాబట్టి గట్టిగా కొడుతూ ఉంటాం. సో ఇదేంటిది, ఈ ఫేవరిజం, ఈ మైండ్ సెట్ అనేది మనం పిల్లల్లో డెవలప్ చేయొద్దు. కరెక్ట్ పని చేస్తే ఇద్దరికి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇద్దరికి మంచిగా అప్రిసియేషన్ ఇవ్వండి. తప్పు పని చేస్తే ఇద్దరికి ఈక్వల్గా పనిష్మెంట్ ఇవ్వండి. వీళ్ళు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి, వీళ్ళకి తాకుతుంది కాబట్టి మెల్లగా కొట్టడం, వీళ్ళకి తాకదు కాబట్టి గట్టిగా కొట్టడం, అసలు కొట్టడమే తప్పు అనుకోండి. సో ఇలాంటివి మనం క్లాస్ రూమ్లో చేయకూడదు. మనం తెలియకుండానే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏం డెవలప్ చేస్తున్నాం, ఒక ఐడియా ఏం డెవలప్ చేస్తున్నాం, పిల్లలు అమ్మాయిలు కొంచెం వీక్ ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు అన్న కాన్సెప్ట్ని ఇక్కడ మనం డెవలప్ చేస్తున్నాం. సో అది మనం టీచర్గా చేయకూడదు. సో కరెక్ట్గా బిహేవ్ చేయండి, కరెక్ట్ ఎగ్జాంపుల్స్ యూస్ చేయండి. సో మదర్ అంటే ఓన్లీ కిచెన్లో కాకుండా వర్కింగ్ కూడా. సో ప్రాపర్ ఎగ్జాంపుల్స్ యూస్ చేయండి, ప్రాపర్ టీచింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయండి. ఎలాంటి డిఫరెన్సెస్, ఎలాంటి ఫేవరిజం మనం పిల్లల్లో చూపించకూడదు. ఈక్వల్ వేలో ట్రీట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇది జెండర్ అనే టాపిక్. సో దీనిపైన ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటిపైన వీలైనన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.